నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. అంబటి రాంబాబు గారిని ఈరోజు సెంట్రల్ జైల్లో పరామర్శించడానికి ఉండవల్లి గారు బయటకు వచ్చారు. ఈయన ఎప్పుడు బయటకు వస్తారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా మేలు జరుగుతుంది అన్న చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి రాష్ట్రంలో మొదటగా వచ్చేది ఉండవల్లి గారే. ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉంటే చాలు ఇంకా విమర్శించడానికి ముందొస్తూ ఉంటారు. ఇప్పుడు జైల్లో ఉన్న అంబటి రాంబాబు గారిని పరామర్శించడానికి ఈరోజు ఉండవల్లి గారు వెళ్ళారు. వెళ్ళొచ్చిన తర్వాత బయట ప్రెస్ ముందు మాట్లాడారు. అక్కడ ఏం మాట్లాడారు? అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, కనీస గౌరవ మర్యాదలు ఇవ్వాలి, జైల్లో తోటి ఖైదీలను ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని అంటున్నారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ట్రీట్ చేస్తే ఏ రోజు మాట్లాడిన మనిషి ఈ రోజు అంబటి రాంబాబు గారి ఇష్యూలో ప్రభుత్వం తప్పు చేస్తుంది అని చెప్పేసి నీతులు చెప్పడానికి బయటకు వచ్చారు. ఇంకా ఏం చెప్పారంటే, అంబటి రాంబాబు గారికి ఈ ఇష్యూ వల్ల మైలేజీ పెరిగింది, వైసీపీ పార్టీ మైలేజీ పెరిగింది అని మాట్లాడుతున్నారు. అసలు ఈయనకి కొంచెమన్నా ఏం మాట్లాడుతున్నారు? సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా? ఈయన చెప్పేది చూస్తుంటే ఎలా ఉందంటే, భవిష్యత్తులో ఎవరైనా సరే నాయకులు ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బండ బూతులు తిట్టండి, వాళ్ళు మీ మీద కేసులు ఫైల్ చేస్తారు, తద్వారా మీకు సింపతి వస్తుంది, మీకు మైలేజీ పెరుగుతుంది, మీ పార్టీకి కూడా మైలేజీ పెంచుకున్న వాళ్ళు అవుతారని ఇండైరెక్ట్గా చెప్పినట్లే కదా. నిజంగా అదే కనుక అనుసరిస్తే మాత్రం అసలు రాజకీయాలు ఏ విధంగా దారుణంగా తయారవుతాయి? ఈయన ఒక మాజీ ఎంపీ ఎలా మాట్లాడాలి? అంబటి రాంబాబు గారు చేసిన నిజంగా చాలా తప్పు. ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బండ బూతులు లకారాలు మాట్లాడారు. ఆయన మాట్లాడిన దానికి ఈరోజు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రభుత్వం చేసింది ఏమాత్రం తప్పు కాదు అని చెప్పాల్సింది పోయి అంబటి రాంబాబు గారికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా ఈయన పొలిటికల్ కెరీర్ అంతా అంతే. చంద్రబాబు నాయుడు గారి మీద విద్వేషం మాటలు చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి మీద విషం చిమ్మడానికి ఈయన పొలిటికల్ ఎజెండాగా పెట్టుకున్నారు. అసలు ఈయన పొలిటికల్ కెరీర్ మొత్తం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు ఉండవల్లి గారు. ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేకపోతే చాలు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటారు ఉండవల్లి గారు. ఈయన ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ప్రభుత్వం అంబటి రాంబాబు గారి మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని మాట్లాడుతున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద కక్షపూరితంగా వ్యవహరిస్తే ఎప్పుడో జైల్లో ఉండేవారు కదా అధికారంలోకి వచ్చిన కొత్తలోనే. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారంటే, ఇప్పుడు ఆయన మరీ హద్దులు దాటి వ్యవహరించారు కాబట్టే యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు. అసలు ఆయన తప్పుడు మాట్లాడిన మాటల్ని ఖండించకుండా ఆయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడడం, ఈయన ఉండవల్లి గారు మాట్లాడేది చూస్తుంటే నిజంగా ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి శనిగ్రహాల్లో. ఎందుకంటే ఈయన మాటలు నమ్మే వాళ్ళు ఎవరైనా సరే, ఎవరైనా నమ్మితే గనక మీ భవిష్యత్తునే కాదు, మీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ భవిష్యత్తును కూడా మీరే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇలాంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఉండడం నిజంగా మన రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అనే చెప్పుకోవాలి.